ఈరోజు వీడియోలోకొచ్చి కాబ్రా జ్యువెల్లర్స్ లిమిటెడ్ అనే ఎస్ఎంఈ ఐపీఓ అనమాట. కంపెనీ అనాలిసిస్ చూసి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసి అప్లై చేయాలో లేదో చూద్దాం. ఈ కంపెనీ చూసుకుంటే 2010లో స్టార్ట్ అయిందనమాట. గుజరాత్ బేస్డ్ కంపెనీ కాబ్రా జ్యువెల్లర్స్ లిమిటెడ్ అని. ఓవరాల్‌గా రిటైల్ జ్యువెల్లరీ బిజినెస్ చేస్తూ ఉంటుందనమాట. గోల్డ్, డైమండ్, సిల్వర్ అన్ని విధాలుగా ఆర్నమెంట్స్ తయారు చేసి అమ్ముతూ ఉంటారు. ఈ కంపెనీ చూసుకుంటే డిజైన్ చేస్తూ ఉంటుంది. మ్యానుఫ్యాక్చర్ కూడా తయారు చేస్తూ ఉంటుంది. అమ్ముతూ ఉంటారనమాట. జ్యువెల్లరీ ప్రొడక్ట్స్, గోల్డ్ ప్రొడక్ట్సే కాకుండా అలాగే వెడ్డింగ్ కలెక్షన్ అనేది వీళ్ళకి బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ అనమాట. అలాగే డైలీ వేర్ జ్యువెల్లరీ ఐటెమ్స్ కూడా సేల్ చేస్తూ ఉంటారు. ఓవరాల్‌గా చూసుకుంటే మనకి 6 షోరూమ్స్ ఉన్నాయన్నమాట అహ్మదాబాద్‌లోని. అవన్నీ కేకే జ్యువెల్లర్ బ్రైడల్ అని చెప్పి, కేకే జ్యువెల్లర్ డైమండ్ అని, కేకే జ్యువెల్లర్ సిల్వర్ అని చెప్పి, అలాగే కేకే జ్యువెల్లర్ సిల్వర్ స్టూడియో కూడా ఉందన్నమాట. 3 ఆఫీసెస్ ఉన్నాయి. అలాగే ఒక ఎగ్జిబిషన్ సెంటర్ కూడా ఉందన్నమాట ఈ కంపెనీకి. ఈ కంపెనీ వచ్చి 2 విధాలుగా బిజినెస్ మోడల్ రన్ చేస్తూ ఉంటుందనమాట. ఒకటేమో వెండర్స్ దగ్గర నుంచి గోల్డ్ ఆహ్, చైన్స్, రింగ్స్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ వెండర్స్ దగ్గర కొని అవి సేల్ చేస్తూ ఉంటారు. ఇంకో మోడల్ వచ్చి కస్టమర్స్ ఒక డిజైన్ బట్టి వీళ్ళు తయారు చేసి కస్టమర్ ఆర్డర్ ప్రకారంగా వీళ్ళు అమ్ముతూ ఉంటారనమాట ఈ హౌన్స్ ద్వారా. అందులో ప్రొడక్ట్స్ చూసుకుంటే మనకి నెక్లెస్‌లని, బ్యాక్ టైస్, మాంగ్ టిక్కా అని, ఇయర్ రింగ్స్ అని, బ్రాస్లెట్‌లని ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారనమాట. రెవెన్యూ పరంగా చూసుకుంటే 52% మనకి గోల్డ్ ద్వారా వస్తే 42.5% వచ్చి మనకి డైమండ్ ద్వారా వస్తుంది. మిగిలిన 4-5% మనకి అదర్ ఐటెమ్స్ ద్వారా రెవెన్యూ వస్తూ ఉంటుందనమాట ఈ కంపెనీకి. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే, అసెట్ చూసుకుంటే 2022లో 74 కోట్లుంటే, 23లో 113 కోట్లు ఉందనమాట. 24లో 140 ఉంది. అలాగే నవంబర్ మంత్‌లో చూసుకుంటే అసెట్స్ వచ్చి 170 కోట్లు ఉందనమాట. రెవెన్యూ పరంగా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్‌లో ఇంక్రిమెంట్ ఉందనమాట. మార్చ్ 22లో 112 కోట్లుంటే, 23లో 122 కోట్లు ఉందనమాట. అలాగే 24 వచ్చేటప్పటికి 164 కోట్లుంది. రెవెన్యూ నవంబర్‌లో చూసుకుంటే 125 కోట్లు రెవెన్యూ వచ్చిందనమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ చూసుకుంటే కూడా ఇయర్ ఆన్ ఇయర్‌లో ఇంక్రిమెంట్ వచ్చిందనమాట. మార్చ్ 22లో 5 క్రోర్స్ ఉంటే 23లో కొంచెం ఫాల్ వచ్చి 4 క్రోర్స్‌కి వచ్చింది. తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ వచ్చి మార్చ్ 24లో చూసుకుంటే 9 క్రోర్స్ వచ్చిందనమాట. అలాగే నవంబర్ అయ్యేటప్పటికి మనకి 8 క్రోర్స్ ప్రాఫిట్ కూడా వచ్చిందనమాట ఈ కంపెనీకి. ఓవరాల్ ఆపరేటింగ్ క్యాష్ చూసుకుంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయన్నమాట. మార్చ్ 22లో 2 క్రోర్స్ ప్రాఫిట్ వస్తే 23లో 12 క్రోర్స్ నెగెటివ్‌లో జనరేట్ చేసింది. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 15 క్రోర్స్ పాజిటివ్‌లో జనరేట్ చేసింది. నవంబర్ క్వార్టర్‌లో మళ్ళీ 19 క్రోర్స్ నెగెటివ్‌లో జనరేట్ చేసిందనమాట. యాక్చువల్లీ జ్యువెల్లరీ కంపెనీకి కాబట్టి ఆర్నమెంట్స్ ఇవన్నిటికి సర్క్యులేషన్ ఆటిలకి ఆపరేటింగ్ క్యాష్ కావాల్సొస్తుంది కాబట్టి ఇది కొంచెం కన్సర్న్ కాదనమాట ఈ కంపెనీకి. అలాగే బారోయింగ్స్ చూసుకుంటే మనకి 22లో 47 క్రోర్స్ అప్పుంటే నవంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి 103 కోట్ల అప్పుందనమాట. 103 కోట్లు. అలాగే మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారంగా చూసుకుంటే 134 కోట్ల వాల్యుయేషన్ ఉందనమాట. ఎబిటా మార్జిన్ చూసుకుంటే 13% ఉంది. పాట్ మార్జిన్ చూసుకుంటే 5.73% ఉందనమాట. ఓవరాల్‌గా కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్ చూసుకుంటే ఆర్ఓఈ చూసుకుంటే 30% ఉంది. ఆర్ఓసీఈ చూసుకుంటే 18% ఉంది. అప్పు చూసుకుంటే 2.90 ఉందనమాట. నార్మల్లీ 1% కంటే తక్కువ ఉంటే మంచి కంపెనీ అనమాట. దీనికి అప్పు కొంచెం 2.90 ఉంది. అది కొంచెం కన్సర్న్. అలాగే రిటర్న్ ఆన్ నెట్ వర్త్ చూసుకుంటే మనకి 30% ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 3 ఉందనమాట. ఈ కంపెనీకి ఒక పాజిటివ్, నెగెటివ్ చూసుకుంటే ఏంటంటే ఎస్టాబ్లిష్ బ్రాండ్ కూడా ఉంది. అలాగే క్వాలిటీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్రమోటర్స్ కూడా ఉన్నారు. అలాగే ట్రాక్ రికార్డ్ కూడా ఉందన్నమాట. అలాగే ఎస్టాబ్లిష్డ్ రిలేషన్‌షిప్ కూడా ఉందన్నమాట. డిజైన్, ఇన్విటేషన్ ప్రొడక్ట్స్ కూడా చేస్తూ ఉంటుంది. అలాగే ఎఫిషియంట్ వర్క్ ఫోర్స్ కూడా ఉంది. అలాగే మేనేజ్మెంట్ టీమ్ కూడా ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా ఉందన్నమాట. వీక్‌నెస్ ఏంటంటే 6 బ్రాంచెస్ అహ్మదాబాద్‌లోనే ఉన్నాయి. వేరే స్టేట్స్‌లో ఎక్కడా లేదు. అది కొంచెం కన్సర్న్. అలాగే కంపెనీ వచ్చి మనకి వెండర్స్ దగ్గర నుంచి కొనడం వల్ల చైన్స్, రింగ్స్ మీద దాని మీద పెద్ద ప్రాఫిట్ ఉండకపోవచ్చు. అలాగే ఈ కంపెనీకి కూడా కేసెస్ ఉన్నాయన్నమాట. ఇన్‌కమ్ టాక్స్ నుంచిని మళ్ళీ జీఎస్టీ దగ్గర నుంచి కూడా లీగల్ నోటీసెస్ వచ్చాయి. ఆ నోటీసుల మీద ఏమైనా రిజల్ట్స్ గానీ నెగెటివ్‌గా వస్తే మాత్రం దీని మీద స్టాక్ మీద ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కొంచెం కన్సర్న్ అనమాట. ఓవరాల్‌గా ఈ ఐపీఓని తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, ఉన్న అప్పును తగ్గించుకోవాలని చెప్పి ఫుల్‌గా పార్ట్‌గా చూస్తున్నారనమాట ఈ కంపెనీ. అలాగే వర్కింగ్ క్యాపిటల్ అనమాట. కొత్తగా జ్యువెల్లరీ కలెక్షన్స్ అవి బై చేసి అమ్మడానికని చెప్పి, అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ అనమాట. అంటే ఐపీఓ రిలేటెడ్‌గా ఎక్స్‌పెన్సెస్ గురించి. అలాగే మార్వాడి చంద్రన్ ఇంటర్మీడియరీస్ బ్రోకరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న వాళ్ళు లీడ్ మేనేజర్స్ కింద ఉన్నారు. అలాగే కెమియో కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్‌లో మనకి అలాట్‌మెంట్ తెలుస్తుందనమాట. అప్లై చేసిన తర్వాత అలాట్ అయిందా లేదా అని. ఐపీఓ టైమ్‌లైన్ చూసుకుంటే 15 జాన్ ఓపెన్ అవుతుందనమాట. 17 జాన్ క్లోజ్ అవుతుంది. అలాట్‌మెంట్ మనకి 20 జాన్ తెలుస్తుంది. లిస్టింగ్ ప్రైస్ వచ్చి 22 జాన్ లిస్ట్ అవుతుందనమాట.
ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 121 నుంచి 128 రూపీస్ ఉందన్నమాట. లాట్ షేర్స్ చూసుకుంటే 1000 షేర్స్ ఉంటాయి. అలాగే టోటల్ సైజ్ వచ్చి 40 క్రోర్స్ అనమాట. మొత్తం అంతా ఫ్రెష్ ఇష్యూయే. అలాగే ఫేస్ వాల్యూ చూసుకుంటే ₹10 పర్ షేర్ అనమాట. లిటిల్‌లో ఒక లాట్‌కి మనకి 1000 షేర్స్ ఉంటాయి కాబట్టి 1,28,000 అమౌంట్ కావాల్సొస్తుందనమాట. వెబ్‌సైట్ మనకి కెమ్యూ కార్పొరేట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో తెలుస్తూ ఉంటుంది. ఓవరాల్‌గా ఐపీఓ రివ్యూ ఏంటంటే కంపెనీ మనకి డిస్కౌంటెడ్ వాల్యుయేషన్స్‌లో తీసుకొచ్చారు. రెవెన్యూ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంది ఇయర్ ఆన్ ఇయర్‌లో. అలాగే అప్పు కూడా కొంచెం కన్సర్న్ అనమాట ఈ కంపెనీకి. ఓవరాల్‌గా పియర్స్ కూడా మంచి రిటర్న్స్ జనరేట్ చేశారు. అలాగే మార్కెట్ కండిషన్స్ కూడా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో బాలేదు కాబట్టి గోల్డ్, సిల్వర్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి ఇది కూడా మంచి బెస్ట్ ఆప్షన్ అనమాట మనకి. సో, కంపల్సరీగా మనం అప్లై చేసే స్టాక్ అనమాట ఇది. అలాగే లిస్టింగ్ గెయిన్స్‌కని ప్రస్తుతానికైతే గ్రే మార్కెట్ ప్రీమియం జీరోలో ఉందనమాట. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ కూడా జీరో కాబట్టి మేబీ ఇంకా 5, 6 డేస్ టైమ్ ఉంది కాబట్టి మేబీ డే 1, డే 2లో మనం గ్రే మార్కెట్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ చూసుకొని అప్లై చేసుకుంటే మనకి లిస్టింగ్ గెయిన్స్ అంటూ వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడం మంచిది. లేదంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేసినా సరే మంచిదనమాట. కాకపోతే ఆ కంపెనీకి ఒక కేసెస్ ఉన్నాయన్నమాట. ఇన్‌కమ్ టాక్స్ నుంచి, అలాగే జీఎస్టీ పరంగా మేబీ ఆ న్యూస్ వచ్చిన తర్వాత మాత్రం కొంచెం స్టాక్ మీద ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఎప్పటికప్పుడు చూసుకుంటూ ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడం మంచిదనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.